నిజామాబాద్ పట్టణంలో నూతనంగా రూపాయలు 116 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కళాభారతి నిర్మాణ పనులను బుధవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు సుమారు 50 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయన్నారు. తెలంగాణ జాగృతి బలోపేతంలో భాగంగా జిల్లా అండ్ కమిటీని బుధవారం కవిత ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లా కమిటీ సభ్యులుగా సుధం రవిచందర్, అవంతి కుమార్, ఎంఏ రజక్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీనారాయణ, భరద్వాజ్, రెహన్ అహ్మద్, విజయలక్ష్మి, నవీన్ నియమితులయ్యారు. రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాలభైరవ స్వామి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి డోలారోహణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రసవ సమయంలో మహిళలు భరించలేని నొప్పిని అనుభవిస్తారని జాగృతి నాయకురాలు కవిత అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో డెలివరీ సమయంలో మహిళలకు ఎపిడ్యూరల్ అనే మత్తు మందు ఇస్తారని, దీనివల్ల నొప్పి ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనూ దీన్ని అందుబాటులోకి తేవాలని మంత్రి రాజనరసింహను కోరారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించి నేడు నిజామాబాద్ జిల్లాకు తొలిసారిగా వస్తున్న శుభ సందర్భంగా నగరంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే ఉండడంతో సందడిగా మారింది. పలువురు కాంగ్రెస్ నాయకులు, గ్రామీణ ప్రజాప్రతినిధులు హాజరై సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించారు.